హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుంటాం. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను చేసే వంట పప్పుచారు పెడుతున్నా. నా స్టైల్లో నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో ಅಟ್లా చేస్తున్నా ಅಂಡಿ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಇವತ್ತು ಪಪ್ಪು ಸಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾನು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನೋ ಆ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ, ಟೇಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಇರ್ತೈತಿ. ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. చూడండి, నేను ఒక చిన్న గ్లాస్ అంతా కందిపప్పు తీసుకున్నా. ఈ శుభ్రంగా కడిగి చూడండి కడిగి పెట్టుకున్నా కందిపప్పుని. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా, ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఒక ఉల్లిగడ్డ వేసుకుందాం. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నా. ఇవి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి, ఒక టీ స్పూను పసుపు వేసుకుంటుండా. కొంచెం ఆయిల్, గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉప్పు ఇప్పుడేం అవసరం లేదు, తర్వాత వేయచ్చు. ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, పప్పు ఉడుకుతుంది. నేను 5 విజిల్ల వరకు ఉడికించుకున్నా పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసుకుందాం. ఇంత లోపల పక్కన తాలింపుకి ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా. పచ్చపచ్చగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నా. ఒక 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ రెడీ చేసుకున్నా అండి. చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టి పెట్టుకున్నాం ముందుగానే. ఇది పిసుక్కుందాం. చాలా తొందరగా చేసుకోవచ్చండి ఇది. మా అమ్మ ఎక్కువ చేసేది పప్పుచారు. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చింతపండు పీసుకు పెట్టుకున్నాం కదా, ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు చూద్దామండి ఉడికింది లేనిది. చూడండి, మూత తీసి చూసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-6 విజిల్లు పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుందండి. చూడండి, ఇప్పుడు మెదుపుకుందాం.
చూడండి ఇట్లా మెత్తగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత చింతపులుసు ఎంత కావాలో అంతా చూసి పోసుకోవాలండి. మీరు పుల్లగా తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా ఈక్వల్గా ఉండే మాట అయితే చూసి వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా చూసి పోసుకోవాలండి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాండి నేను. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ వరకు వేసుకుంటుంటా నేను, మరీ ఎక్కువ వేసకూడదు, టేస్ట్ బాగుంటుంది. కొంచెం లైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. కారము ఎక్కువ అయితే మరీ టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఉప్పు పులుసు అవన్నీ కరెక్ట్ సరిపోయినాయో లేదో చూసుకుందాము. కరెక్ట్ సరిపోయినాయండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నా నేను. సరిపోయింది. ఇంకా మరగబెట్టుకుందాం ఈ చారుని. ఇప్పుడు చూడండి పప్పు చారు మరుగుతుండే, పక్కన తాలింపుకు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత కొంచెం ముద్దివేళ్ళు, కొంచెం శనగవేళ్ళు వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఉల్లిగడ్డని. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందామండి తాలింపును. మెయిన్ పోపే అన్నమాట. మెయిన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిగడ్డ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పుచారు టేస్ట్గా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండే.
అంతే అండి, వేడి వేడిగా పప్పుచారు రెడీ అయింది చూడండి. ఈ సౌండ్ వస్తుంది చూడండి. ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా చాలు, రెడీ అయిపోయినట్టే. అద్భుతమైన పప్పుచారుతో వేడి వేడిగా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అండి. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ తప్పకుండా చేయండి. లైక్ ఖచ్చితంగా చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ ఇవ్వండి. చూద్దామండి ఇప్పుడు. చూడండి, గుమ్మగుమ్మలాడే పప్పుచారు. చూడండి, వేడి వేడిగా అద్భుతమైన పప్పుచారు రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది పప్పుచారు. రండి ఫ్రెండ్స్, తిందాము. వేడి వేడి పప్పుచారు, వైట్ రైస్. సద్దన్నమే బాగుంటుందా పప్పుచారు? వేడి వేడి అన్నం బాగుంటుంది. మిమ్మల్ని ఎత్తుకొని తినిపిస్తా చిన్నప్పుడు ఇట పప్పుచారు పెట్టి. నేను కూడా కొంచెం తిని తిప్పుతా ఉన్నది. ఓ చందమామ చూడు, తిను తిను, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అని తిప్పుకుంటా తింటా ఉన్నా. మీకు తినిపించేటప్పుడు నాకు కూడా ఆకలి అవుతుంటుంది. లాస్ట్ ముద్దకు కొట్లాట. అమ్మమ్మ ఎక్కువ చేస్తుంది పప్పుచారు. కొంచెం డిఫరెంట్ అమ్మమ్మ స్టైల్. చూడండి, ఇట్ట జోరు జోరుగా పోసుకోవాలి. దీంట్లోకి ఆవకాయ కానీ, అప్పడాలు కానీ, వడియాలు కానీ, పెరుగు మిరపకాయలు ఏమైనా అద్భుతంగా ఉంటుందండి. బాబా, ఈ ఒక్క పప్పుచారు ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. బాగుంది, కమ్మగా ఉంది. కడుపు నిండా తినొచ్చు ఇట్లాంటి పప్పుచారు ఉంటే. మస్తు ఉందండి, తింటుంటే తినబుద్ధి అవుతుంది. మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసే స్టైల్లో ఏ విధంగా కుదిరింది అనేది కమెంట్ చేయండి. చాలా బాగుందండి టేస్ట్. అద్దిన మిరపకాయ బాగుంటుంది. మస్తుందండి టేస్ట్. వేడి వేడిగా చేసుకొని తినండి ఇదే విధంగా. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.